పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఆలయాలు సందడిగా మారాయి. ప్రఖ్యాత 1000 స్తంభాల గుడి, భద్రకాళి, శ్వేత త్వార్కమూల గణపతి ఆలయాల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఈ ఏడాది పంచాంగ శ్రవణం తెలుపుతున్న పండితులు కొత్త ఏడాదిలో కుటుంబ పరిస్థితులను తెలుపుతున్నారు. రైట్, ఇక వరంగల్లోని ఆలయాల్లో రద్దీపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ఉదయం నుంచి కూడా చూస్తే టెంపుల్స్ అన్ని కూడా సందడిగా మారాయి. పరాభవ నామ ఉగాది సంవత్సరం తొలి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, ఉగాది తోటి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి తమ నక్షత్రాలు కావచ్చు, తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఏడాది ఏ విధంగా జరగబోతుంది తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉంటుంది, ఉత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మాత వాళ్ళకు ఉన్నటువంటి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఏడాదంతా కూడా ఏ విధంగా గడుస్తుంది అనేది తెలుసుకోవాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళంతా కూడా పంచాంగ శ్రవణాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఉగాది పర్వదిన నేపథ్యంలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలోనూ ప్రాతకాల పూజల అనంతరం కూడా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సేమ్ టైంలో చూస్తే 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దేవస్థానంలో కూడా ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రకాళి దేవస్థానంలో వసంతోత్సవాలు ఇవాళ నుంచి కూడా ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా 1,00,000 పూలతోటి ఒక్కొక్క రకం 1,00,000 పూలతోటి అర్చనలు చేయడం, అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి ఇవాళ పంచాంగ శ్రవణాలు కూడా జరుగుతాయి. అందుకే ఉదయం నుంచి కూడా ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఆ తర్వాత టెంపుల్కు వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం, దర్శనాలు చేసుకోవడం, అదేవిధంగా పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి దానికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుంటారు. ఒకటేమో మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఈ ఏడాది ఉండబోతుంది, అదేవిధంగా దేశానికి సంబంధించి కావచ్చు, ప్రపంచం ఏ విధంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది, ఎలాంటి అరిష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి, తర్వాత రాసులు ఏ విధంగా ఉంటాయి, నక్షత్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి చూస్తే సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరంగా ఉంది. అంటే పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది, ఉగాది రోజు షడ్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడి తినటం అనేది కూడా ఈ ఏడాదికి ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఈ ఉగాది రోజు ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఉగాది పచ్చడి తినడం ఏ విధంగా చేయాలి, తయారు చేసుకోవడం కావచ్చు, లేదా పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి రాసులను ఈ ఏడాది ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అంటే ఉగాది పండుగ అనగానే చాలా మందిలో ఆసక్తి ఉంటుంది, ఈ ఏడాది తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి. ఈ ఏడాది ఎలా ఉంది, పంచాంగ శ్రవణాలు చేయడానికి సంబంధించి ఈ ఉగాది రోజు కారణం ఏంటి? మొట్టమొదలుగా మనం తెలుసుకోవాల్సింది ఉగాది. ఇది యుగానికి ఆదిగా మనకు చెప్పబడుతూ ఉంది. బ్రహ్మ కాలాన్ని రచించడం ప్రారంభించినటువంటి రోజుగా కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆదిగా అంటే మొదటి రోజుగా చెప్పుకొని ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరానికి మొదటి రోజుగా మనం చూస్తాం. ఈ మొదటి రోజు ఏ వారం అయితే వస్తుందో ఆ వారాన్ని మనం రాజుగా ప్రకటించుకొని ఉంటాం. ఈ విధమైనటువంటి రాజు ఫలము ఈ యొక్క సంవత్సరం కూడా మనకు అందుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సర ఫలం ఏ విధంగా ఉంది అంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ఏమని చెప్పబడ్డారు, పార్థివైర్ మండలీకైశ్చ సామంతైర్ దండనాయకై పీడ్యంతే వై ప్రజా సర్వాః క్షుధార్చ పరాభవే అని చెప్పడం జరుగుతుంది. అంటే నాయకులు కానీ మరి మనకు సమస్యలు ఎవరికైతే చెప్పుకుంటామో ఆ తీర్చేటువంటి పెద్ద వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము కొంత ప్రజలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడుతుందని మనకు ఈ శ్లోకము మనకు వివరిస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో ప్రజలు వివిధ రకాలుగా
పీడింపబడి ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి రాజు గురువైనాడు కదా, మరి శుభుడే కదా రాజు అయినాడు కదా, మరి రాజు ఏమి చెయ్యడా అంటే రాజు మనను అనుగ్రహించడం కోసం గురువు రాజైనందున కొన్ని ప్రాంతాల్లో చక్కటి వర్షాలు పడడం కానీ ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలను అందించడంలో, అంటే ఇక్కడ ధరలు పెరుగుతాయి కానీ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఒకటేమో రాశి ఫలాలు వ్యక్తిగతంగా చూసుకుంటారు, వాళ్ళ జన్మ నక్షత్రం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటిది. రెండోదేమో మొత్తం సమాజానికి సంబంధించి కూడా చూస్తారు. పోయినసారి మీరు పంచాంగ శ్రవణం అప్పుడు కూడా పశ్చిమాసియాలలో యుద్ధ వాతావరణం ఉంటుందని కూడా చెప్పారు. సేమ్ ప్రస్తుతం అయితే అదేంటి యుద్ధ వాతావరణం. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది ప్రపంచంకు సంబంధించినటువంటి దాని మీద ఈ ఏడాది ఈ రాశి ఫలాలు కావచ్చు లేదా గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి? మంత్రి కుజుడైనందున ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉండే అవకాశము, ఎక్కువగా ఈదురుగాలు వచ్చే అవకాశము మనకు కనబడుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరం కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కొనసాగింపుగా యుద్ధాలు ఆగకుండా జరిగే అవకాశాలు మనకు ఈ సంవత్సరం కూడా కనబడుతూ ఉంది. సో వ్యక్తిగతంగా చూస్తే చాలా మందికి ఆదాయ వ్యయాలు కావచ్చు, రాజపూజలు, అవమానాలు ఇట్లా చూస్తుంటారు. అసలు ఈ రాజపూజం కావచ్చు, అవమానాలు కావచ్చు చూస్తే లేదా ఆదాయం చూస్తే 2 ఉంటుంది, వ్యయం చూస్తే 11 ఉంటుంది. ఎట్లా అంటే వీళ్ళు అప్పుల పాలవుతారనా లేకపోతే ఎట్లా చూస్తారు ఇది? ఇది గణనము అంటే ఆదాయము వ్యయము అంటే కేవలం ధనాన్ని మాత్రమే చూడడం కాదు, మన జీవితంలో జరిగే మంచి ఏ పాలుగా ఉంది, చెడు ఏ పాలుగా ఉంది. మనను ఈ రాజపూజ్య అవమానం అంటే మనకు యోగం అంటే మంచి ప్రభావం, జీవితంలో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అంత్యంలోకి ఏ విధంగా పోబోతున్నాం అనేది సూచించడమే దీని యొక్క ముఖ్య లక్షణము. కాకపోతే ఇది చూసుకొని మనము ముందుకు వెళ్ళడం ద్వారా మన జీవితంలో ఏ మోతాదులో ఎంత పని చేయాలి, ఎంత పని చేయకూడదు, మన ద్వారా అయ్యే పని ఏమిటి, మన ద్వారా కాని పనులు ఏమిటి, మనం దేన్ని సక్రమంగా చేయగలం, మనము మన యొక్క జీవితాన్ని పణంగా పెట్టకుండా మనము ముందుకు పోవడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు తప్పనిసరిగా చూసుకొని ముందుకు పోయినట్లయితే వారి జీవితంలో ఏ పాలుగా మంచి జరిగే అవకాశము, ఏ పాలుగా చెడు జరిగే అవకాశం ఉంది అనేది తెలుసుకోవచ్చు. కనుక ఇది చూసుకొని ముందుకు పోతే వారి జీవితం సుఖంగా ఉంటుందని దీన్ని మన పూర్వీకులు నిర్ణయించడం జరిగింది. సో మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఏడాది ఎలాంటి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పాడి పంటలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత జీవన స్థితి ఏ విధంగా ఉంటుంది, సేమ్ టైంలో మన దేశం మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభావం ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రములో ఈ సంవత్సరము పరిపాలనపై ప్రజలకు కొంత అసహనం వ్యక్తమయ్యే అవకాశం కనబడుతోంది. రైతుల విషయానికి వస్తే ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం బాగానే ఉంది ఈ సంవత్సరం. కాకపోతే ఈ సంవత్సరము శని ప్రభావము, గురు ప్రభావం చాలా తక్కువ, అంటే మన మీద మంచిగా ఉండడం ద్వారా, తెలంగాణ మీద ఉండడం ద్వారా కొంత అన్ని సౌకర్యాలు కలుగుతాయి. కానీ ధరల్లో మార్పులు, రాజకీయ నాయకులలో విభేదాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా జీవనాన్ని మంచిగా సాగించే అవకాశం ఈ సంవత్సరం కలుగుతుంది. సో ఈ పంచాంగ శ్రవణాలంతా కూడా సాయంత్రం పూట చేస్తుంటారు, తర్వాత ఉదయం చేస్తుంటారు. ఇవాళంతా కూడా పంచాంగ శ్రవణాలు చేయడం ఎట్లా ఉంటుంది? ఉగాది పచ్చడి కంపల్సరీ తీసుకోవాలా? ఈ షడ్రుచులను ఏ విధంగా జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది? మనకు 6 గుణాలు ఉంటాయి, 6 రుచులు ఉంటాయి, 6 ఋతువులు ఉంటాయి. ఇది కూడా 6 మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా 3, 6, 9 మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో జీవనాన్ని గడిపింప చేసేవి మన 6 గుణాలు, షడ్గుణములు అంటారు కదా, కామక్రోధ లోభ మోహ మదమత్సర్యములను. ఈ కామక్రోధ లోభ మోహ మదమత్సర్యములను మనము ఏ విధంగా గ్రహించుకోవాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి, కోపము ఉండకూడదు, కోరిక ఉండకూడదు, ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనేది సూచించేదే ఈ షడ్రుచులు. అంతేకాకుండా కాలము మారుతుంది,
మనకు శిశిర ఋతువు నుంచి వసంత ఋతువుకు మారుతుంది. ఈ వసంత ఋతువులో మారే క్రమములో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తద్వారా రోగములు వస్తాయి, తద్వారా శరీరము కృషించిపోతుంది. కనుక ఈ షడ్రుచోపేతమైనటువంటి పచ్చడి ఏదైతే ఉందో అది స్వీకరించడం వల్ల శరీరం దృఢంగా మారే అవకాశం ఉంది. కనుక మనకు షడ్రుచోపేతమైనటువంటి పచ్చడి ఉగాది రోజు తప్పనిసరిగా తీసుకోవాలి అనేది మన పెద్దలు చెప్పినటువంటి విషయము. అంతేకాకుండా పంచాంగాన్ని ఎందుకు చూడాలి అంటే తిథైష్ట శ్రియమాప్నోతి, తిథి చూసుకోవడం వల్ల శ్రియం అంటే సంపద కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారం చూసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కరణా నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వల్ల పాపాలన్నీ కూడా నశిస్తాయి. యోగాత్ రోగ నివారణం, యోగము వల్ల రోగాలన్నీ కూడా నివారణ అవుతాయని. కరణాత్ కార్యసిద్ధించ, కరణం చూసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అనేది స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా తత్వరూపంలో చూస్తే మనము చేసే పనికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. ఆ పని కూడా ఏ విధంగా ఉండాలనేది ఉంటుంది. ఆ పని ప్రారంభం చేసినప్పుడు పంచాంగ ఆధారంగా ఆ రోజు తిథివార నక్షత్ర యోగ కర్ణాలు చూసుకోవడం ద్వారా తిథైశ్చర్యమాపని మనం ఆ పని మనకు అంటే సంపదగా అంటే సంపూర్ణమైన మనకు యోగిస్తుందా లేదా చెప్తుంది. అంతేకాకుండా ఆ పని ఆయుష్ ఎంత ఉందో అనేది వారం చెప్తుంది. అదేవిధంగా అందులో ఏమైనా దోషాలుంటే తొలగిపోవడానికి మనం తప్పులు చేస్తూ ఉంటాం ప్రతి దాంట్లో, ఆ తప్పులను కూడా సరిదిద్దుకునే అవకాశాన్ని మనకు నక్షత్రం కలిగింపజేస్తుందని యోగాత్ ఆయుష్యవర్ధనం, మనకు ఏదైతే ఆయుష్ ఆ పనిలో ఆయుష్ వృద్ధి చెందుతుందా లేదా అనేది మనకు యోగం తెలుపుతుందండి. ఆ కార్యం సఫలీకృతం చేయడానికి కరణం చెప్తుందని మనకు తత్వరూపంలో కూడా తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈ 12 రాశులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ రాశిలో వాళ్ళకి ఎట్లా ఉంది, వాళ్ళకు నిజంగా ఈసారి ఏడాది కూడా భయపడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏ విధంగా ఉండాలి, రాశి ఫలాలు చూసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా పూజలు పరిహారాలు ఇట్లా భయపడాలా, ఎట్లా? ఈ సంవత్సరము మనము చూసుకున్నట్లయితే శనిగ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావము వలన మనకు శుభాశుభ ఫలితాలు మనం చూసుకుంటూ ఉంటాం. రాహుకేతు ప్రభావం కూడా దీని మీద చాలా బాగా పడుతుంది. కాబట్టి 12 రాశులలో కుంభరాశి వారికి, అదేవిధంగా మీనరాశి వారికి, మేషరాశి వారికి మరి ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి అది కొనసాగింపుగా ఉంది కాబట్టి ఇబ్బందులు అయ్యే అవకాశము మనకు కనబడుతోంది. మరి మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి మంచి యోగాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇది ప్రస్తుతం అయితే టెంపుల్స్ దగ్గర కూడా చూస్తే భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతోటి అయితే ఆలయం అంతా కూడా రద్దీగా మారుతుందని చెప్పారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. తర్వాత పంచాంగ శ్రవణాలకు సంబంధించినటువంటి వింటున్నారు. తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఏడాది ఏ విధంగా జరగబోతుంది తర్వాత తెలుసుకోవడం, తర్వాత అన్ని శుభాలు జరగాలని కూడా కోరుకుంటూ ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో అయితే ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సేమ్ టైంలో చూస్తే ఇటు భద్రకాళి దేవస్థానంలో కూడా ఈరోజు వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా లక్ష పూలతోటి అమ్మవారికి అర్చన చేయడం, వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించడం కూడా భద్రకాళి ఆలయంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భక్తులతోటి సందడిగా కనిపిస్తున్నాయి. సాయంత్రం అంతా కూడా పంచాంగ శ్రవణాలతోటి ఈ రోజంతా కూడా ఆలయాల్లో ఈ విధమైనటువంటి భక్తి పారవశ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు.